ఇగురంగల్ల పిట్ట 10 గొట్టంగలేసి ఆకిలుర్చిందట. ఇగో వీళ్ళ కథ కూడా అట్లనే ఉన్నది పోండ్రి. ఏడాదిలో 365 రోజులుంటాయి, కానీ వాళ్ళకు కరెక్ట్గా ఇప్పుడే యాదికి వస్తుంది. మిగిలిన దినాలన్నీ ఏడవతారో ఏందో ఇప్పుడొచ్చి ఆగమాగం చేస్తారు. అందరికి కష్టాలు తీర్చే బొజ్జ గణపయ్యకే కష్టాలు వచ్చినాయుల్లా. పతేడు హుస్సేన్ సాగర్ లా విగ్రహాలు వేస్తారు, కానీ ఈ ఏడాది వేయొద్దని అందరూ కోర్టుకు పోయిండ్రట. దీంతో ఇగో ఇట్లా బ్యానర్లు పెట్టిండ్రు పోలీసోళ్ళు. ఏండ్ల సంది పట్నంలో ఉన్న వాళ్ళందరూ తెచ్చి ఇక్కడనే గణపతులను వేస్తారు, కానీ ఈ ఏడు ఇదేందో సమజైతలేదని పబ్లిక్ అంటున్నారు. కానీ మొన్న వాళ్ళు కోర్టుల కేసేస్తే ఈ ముచ్చట బయటకు వచ్చింది. కానీ ఇప్పటికిప్పుడు అక్కడ వేయద్దంటే ఎట్లా చెప్పుండ్రి? అసలు ఏడాదంతా వీళ్ళు ఏడబోతారో ఏందో. కరెక్ట్ పండుగ నాడే వచ్చి కోర్టులా కేసేస్తారు. దీల పండుగకు అదే కదా, ఇప్పుడు అదే కదా. పతంగుల పండుగకు కూడా అట్లనే చేస్తారు. మొదలు చెప్తే ఏరే కాడ నీళ్ళ రేవు చూసుకుంటారు, కానీ టైం మీద చెప్తే బొజ్జ గణపయ్యలను ఎక్కడ నిమజ్జనం చేస్తారు చెప్పుండ్రి? గందుకే కోర్టు కూడా వాళ్ళను గట్టిగా అరుచుకున్నదట. హిన్నొద్దులు ఏడబోయిందని కోపం చేసిందట. ఈ ఏడు హుస్సేన్ సాగర్ లోనే చేయాలని చెప్పిందట. కానీ హుస్సేన్ సాగర్ లో వేయకపోవడం కూడా ఒకందుకు మంచిదే తీయండ్రి. ఆ మురికి నీళ్ళ బాధ తప్పేది గణపయ్యకు. కోర్టోళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు కాబట్టి ఈ ఏడు హుస్సేన్ సాగర్ లోనే వేయండ్రి. వచ్చే ఏడన్నా జనంత మంచిగున్న నీళ్ళలో వేసే ఉపాయం చేయండి.